బన్నీ వ్లాగ్స్. గైస్ ఏంటని చూస్తాం కదా, వెల్కమ్ బ్యాక్ టు యూనియన్ థెఫ్ట్ ఆటో సిమ్యులేటర్ గేమ్. గైస్ మళ్ళీ వస్తాం మనం. గైస్ ఫస్ట్ ఏం చేయాలంటే గైస్ మనం ఈరోజు ఒక మంచి కంటెంట్ వచ్చాం. కంటెంట్ అని చూపుతాను మర్చిపోనండి. గైస్ మనం ఈరోజు మనం ఫెరారీ కార్ని అయితే స్టీల్ చేయబోతున్నాం. అందుకోసం గైస్ మనం ఏదో వెంటనే షించాన్ స్కూల్ నుంచి వచ్చేసి అని ఇంటర్వ్యూ కొట్టేసి నేను వచ్చాను గైస్. ఇంకా మీకు ఫ్లైయింగ్ కెమెరాస్ చూపిస్తాను. ఫ్లై కెమెరాస్ చూపిస్తాను చూడండి. చూసారా ఫ్లై కెమెరా చూడండి ఎంతమంది పోలీసులు ఉన్నారో ఈరోజు దిగారు. గైస్ మన ఊరికైతే కొత్త కమిషనర్ వచ్చారంటే ఆయన కోసం పాత కమిషనర్ అయితే ఆయన కొడుకే చాలా పెద్దడు. వీళ్ళు కొత్తగా వచ్చిన ఆఫీసర్స్. వీడి కొడుకు కోసం చూడండి. ఇది గైస్ మెయిన్ ఇప్పుడు వీడే ఇప్పుడు మనకు ఉండేవాడైతే కాదు. ఇప్పుడు గైస్ చూడండి ఎంతమంది తెప్పించుకున్నాడో వాళ్ళ బాబు వాళ్ళ అబ్బాయి కోసం తెప్పించుకున్నాడు. చెప్తాను చూడండి. చూడండి వారిని రే ఫ్లయింగ్ కెమెరా ఇది ఫస్ట్ టైం ఫ్లయింగ్ కెమెరా వాడడం. మన ఇండియన్ మైగ్రేంజ్లో అయితే వేరే లెవెల్గా ఆడతాం మనం. కానీ ఇది ఒకటి గైస్ చూడండి ఎలా ఉన్నాడో. ఓవర్ నాయన గైస్ అందరూ AK-47 పట్టుకుంటే ఈడుండే పెద్ద హీరోలో పట్టుకున్నాడు. కానీ ఇప్పుడు మన దగ్గర అది సాగదమ్మా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా చెప్తాం. ఫ్లయింగ్ కెమెరా ఆఫ్ చేసి ఇప్పుడు ఎంత చెప్తామండి. నెమ్మది చెప్పడం స్నైపర్ తీసుకుందాం. మనకు బెస్ట్ స్నైపర్ తీసుకుందాం. మనం చూసినట్లే కరెక్ట్గా స్నైపర్ తీసి వాడు గుళ్ళు కొట్టినట్టు గుడ్డు కొట్టి పెడతాం. స్నైపర్ కొండి వెంటనే చెప్తాం. అది రెండే దెబ్బలు పోయాడు. మిగతా వాళ్ళు కూడా చేద్దాం, లేకపోతే ఏమో చేద్దాం వాళ్ళ దగ్గర. దుమ్ తక్కట గైస్ ఇంకా పోలీస్ స్టేషన్ వచ్చేద్దాంకే. పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు మనం దీన్ని చేయాలి. ఇంకా AK-47 తీయాల్సిందే మనం. AK-47 AK-47 తీరా. AK-47 AK-47 తీసామనుకోండి ఒక్కొక్కరికి అదిరిపోండి. మనతో కార్ డ్యామేజ్ అయిందంటే సంపత్రం మనం సించర్గా చెప్పాడు. సించర్ దగ్గరికి వెళ్ళి వాడదాం మాట్లాడతాను. కానీ ఇప్పుడు కొట్ర అద్ది లెక్క ఒరే కార్ డ్యామేజ్ అవుతుంది ఇవాళ. ఒరే కార్ని ఇవాళ డ్యామేజ్ అవుతుందిరా బుద్ధిలో కూడా. ఓకే వెంటనే నీళ్ళు అవన్నీ కావాలి. వెంటనే కారెక్కి మళ్ళీ రెడీ నాకు సరే అట్లీస్ట్ ఇంకా వెంటనే పార్కొచ్చు. గైస్ ఇంకా మనం వెళ్ళిపోతున్నాం. వెంటనే పరిగెత్తరా అక్కడ వచ్చినప్పుడు నేను ఇక్కడ వెళ్ళిపోవాలి. వచ్చాక మనం హేతరాడు గేదప్పుడు పద మళ్ళీ రెడ్ డెలికేసిండు. ఎప్పుడు చూసినా మేము అలాంటి కార్ స్టీల్ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా రెడ్ ఆడతాడు. ఖచ్చితంగా రెడ్ నాకు నచ్చుతాం. కానీ అందరికీ రెడ్ అంటే ఇష్టం. కానీ నాకు బ్లాక్ ఇష్టం. నాకు బ్లాక్ అంటే ఎంత ఇష్టమో. అందుకే ఎప్పుడు బ్లాక్ ప్యాంట్ బ్లాక్ షర్ట్ వేసుకుంటే తిరుగుతాం కదా. ఇప్పుడు వెంటనే మనం పారిపోవాలి అర్జెంట్గా. గ్యాస్ ఆల్రెడీ తెలిపి ఉంటుంది వాడికి. ఇంకా స్టార్స్ పోయే గ్యాస్ ఇంకా ఇంటికి తెలిపోతాం. దట్స్ గుడ్ హౌస్. ఇంటికి తెలిపోయి మనం సించరని చూపిస్తున్నాకండి. ఒరే బాబోయ్ గ్యాస్ ఎప్పుడో కూడా ఖచ్చితంగా వచ్చేద్దాం మన దగ్గరికి. మనం చాలా జాగ్రత్తగా దీన్ని మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇంకొక 2 రోజులు ఊళ్ళో ఉండకూడదు, వేరే ఉంటాం. మనం డోర్ బంద్ చేసి తిరిగి వెళ్ళిపోతే అక్కడికి ఎవరు రాలేదు.
నేను స్కై సిటీ గైస్ అది స్కై సిటీ కాబట్టి అక్కడ స్కైలోకి ఎవరు రాలేరు, మనల్ని అయితే రమ్మని చెప్పారు. అందుకే వాళ్ళకు ఇంకా ఇంకా హెలికాప్టర్ ఉంది కాబట్టి ఇంకా దాని గెలవచ్చు. మామయ్య వచ్చేసావా? అవును షిన్చాన్ వచ్చేసారు. సరే సరే, ఎక్కడ దింపి తెలిపోయింది కదా మామయ్య. ఎందుకు పోలీస్ అంకుల్ నీ దగ్గరికి వచ్చాడు తెలుసా? పోలీస్ అంకుల్ వెంట పడ్డాడు నీ వెనకాల. నేను ఇక్కడ దాక్కొని చూస్తున్నాను. దొంగ. సరే వచ్చాక ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం మనం. ఇంకో ఇంటికి వెళ్ళాలంటే అట్లా అన్ని సర్దేసుకో. మనం ఈరోజు ఒరే చించాను గోడకి ఎందుకు వెళ్తాను రాయ అసలు నువ్వు వజ్జలకి ఇంటికి వెళ్ళాలంటే నువ్వు బట్టలు అన్నీ సర్దేసుకో వెంటనే. ఎందుకంటే మనం ఇప్పుడు డోరేమోన్ స్కై సిటీకి వెళ్ళిపోతున్నాం. స్కై సిటీ ఏమయ్యా అక్కడ చాలా బాగుంటుందని విన్నాను. గైస్ మీకు ఆ వీడియో కావాలంటే కింద కమెంట్ బాక్స్లో స్కై సిటీ వీడియోని కమెంట్ చేయండి. నేనే మీకు డైరెక్ట్గా ఆ వీడియో వెంటనే రిలీజ్ చేస్తాను. దీనికి కనుక ఒక 100K లైక్స్ వచ్చాయంటే మన త్వరలో అయితే మన ఫ్రాంక్లిన్ అన్నయ్య, మైకిల్, ట్రెవర్ వాళ్ళ అన్నయ్యలు కూడా వస్తారు. ఆ అన్నయ్యలు వచ్చాక చూపిస్తాను. ఫ్రాంక్లిన్ అన్నయ్య ఇంకా షిన్చాన్, డోరేమోన్, నోబితా, గోకు వీళ్ళందరూ వస్తారు గైస్. వీళ్ళు ఇంకా వీడియో కావాలంటే గైస్ మన ఛానల్లో వీళ్ళని ఎలా చూసుకోవాలి కింద వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. షిన్చాన్ నువ్వు చెప్పవేంట్రా? అవును గైస్, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ లైట్ వేసుకోండి.